సమ్మర్ హాలిడేస్ లో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి తినడానికి ఏదో ఒక స్నాక్స్ ఐటమ్ అయితే ఉండాలి. మేమైతే పిల్లలకి స్నాక్స్ బయట నుంచి తీసుకురావడానికన్నా ఇంట్లోనే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఈ రోజు అయితే మా ఇంట్లో మినపప్పు బియ్యం పిండితో చాలా రకాల మురుకులు అయితే చేస్తారు. ఎలా చేస్తారో ఈ వ్లాగ్ లో మీకైతే చూపిస్తాను. మినపప్పును దోరగా వేయించి మిక్సీ అయితే పట్టించుకోవాలి. 4 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్ మినపిండి వేసుకుంటే మురుకులు అయితే చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇందులోకి మీ టేస్ట్ కి తగినంత సాల్ట్, కారము, జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. ఈ పిండిని చన్నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో కలుపుకున్నాం అనుకోండి, మురుకులు చాలా కరకరలాడుతూ అయితే వస్తాయి. ఒక పాలిథిన్ షీట్ మీద ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని మురుకుల మేకర్ లో ఈ విధంగా పిండిని వేసుకొని మనకు కావాల్సిన షేప్ లో మురుకులు అయితే పిండుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి మురుకులు వేసుకుంటే సరిపోతుంది. మా తమ్ముడు అయితే రీసెంట్ గా మీషో నుంచి ఒక మురుకుల మేకర్ అయితే ఆర్డర్ చేశాడు. మురుకులు వేసుకోవడానికి ఎన్ని రకాల అచ్చులు ఇచ్చారో చూడండి. పిండిని ఈ మేకర్ లో వేసుకొని మనకు కావాల్సిన షేప్ లో మురుకులను అయితే సింపుల్ గా అయితే మనం పిండుకోవచ్చు. మురుకులు ప్రాపర్ గా షేప్ రాలేదని చాలా మంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ మేకర్ తో చాలా సింపుల్ గా మనకు ఎటువంటి షేప్ లో అయినా మురుకులు అయితే పిండుకోవచ్చు. ఇదైతే ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. మాకైతే ఈ మేకర్ చాలా బాగా నచ్చింది. మీకెవరికన్నా ఈ ప్రొడక్ట్ యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. ఈ ప్రొడక్ట్ అయితే మన వీడియో మీద అయితే ట్యాగ్ చేస్తున్నాను. మీకెవరికైనా ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే పైన లింక్ ని క్లిక్ చేసి పర్చేస్ చేసుకోండి. మేమైతే ఎన్ని రకాల మురుకులు చేసామో చూడండి. ఇప్పుడైతే మా మను పాప టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. పండు ఏది ఇష్టం పండు దీంట్లో నీకు? టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందో. బాగుందా? ఫ్రెండ్స్కి బాగా చెప్పేసి కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ మన ఛానల్ని ఫాలో చేసేసేయండి. యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.